రాముడు రావణాసుడు ముందు యుద్ధానికి వెళ్ళే ముందు శివుడు పూజ చేశాడంట, తపస్సు చేశాడంట. రెండింటిలో ఒకటే. అట్ ద సేమ్ టైం రావణాసుడు ఎప్పటి నుంచో తపస్సు చేస్తూ ఉంటాడంట శివుడికి. అంటే ఇద్దరు శివుడికి తపస్సు చేశారంటే ఇద్దరు శివభక్తులు శివుడి గురించి పూజలు చేశారంట. అయితే రావణాసుడు రాముడి కన్నా కూడా ఎక్కువ చేశాడు. కానీ ఆఖరికి రాముడే గెలిచాడు, దేవుడిని గెలిపించలేదు. రావణాసుడు చేసిన పూజలో రావణాసుడు ఏమని కోరుకున్నాడంటే, స్వామి దీని గురించే కాదు, నేను ఎవ్వరికి భయపడకూడదు, నాకు పెద్ద పెద్ద బంగారు కోటలు కావాలి, నేను ఏమి వెళ్ళినా కూడా నాకెవరు ఎదురు రాకూడదు, నేను వాళ్ళని ఆక్రమించుకున్నా వీళ్ళని ఆక్రమించుకున్నా ఏం చేసినా కూడా అని అట్లా గర్వంగా ఆయన కోరికలు కోరుకున్నాడంట. మరి తపస్సులు చేశాడు ఎన్నో శివభక్తులు శివుడికి. మరి ఆయన తపస్సులకు మెచ్చిపోతాడు కదా, మరి వరం ఇవ్వకుండా ఉండడు బోలాశంకరుడు కూడా. అందుకని వరం ఇచ్చాడు. రాముడు ఏమని కోరుకున్నాడంటే, రాముడంట, స్వామి నేను రావణాసుని యుద్ధానికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను నా ఎలా చెప్పాలంటే ఇంగ్లీష్లో లూజ్ అయిపోయాను, కంట్రోల్ తప్పిపోయి యుద్ధం చేశానంటే అది యుద్ధం ఎంత దూరం వెళ్తుందో తెలియదు. మళ్ళీ అక్కడ ఉన్న అతను చంపడమే కాకుండా అక్కడ లోకాన్ని మొత్తాన్ని, ఆ ఏరియా మొత్తాన్ని, లేదా ఏమైనా ఆ కోపలను ధ్వంసం చేశానంటే పశుపక్షాదులు మొత్తం ఇబ్బంది పడతాయి. స్వామి నా ఫైట్లో నిజాయితీ ఉంటే, ఎందుకంటే రాముడు మనిషి జన్మలో అయితే మనిషే, గుర్తుపెట్టుకోండి, నా ఫైట్లో నిజాయితీ ఉంటే, నా పోరాటం నిజాయితీ ఉంటే నేను గెలవాలి, నిజాయితీ గెలవాలి, ధర్మం గెలవాలని నా సపోర్ట్ చేయ స్వామి అని చెప్పి ఈయన పూజ చేశాడంట. ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది పూజలు చేసినా శివుడు అనుగ్రహిస్తాడు, కానీ అది ఆయన అనుగ్రహంలో తేడా ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ధర్మం అధర్మం ఇద్దరు దండం పెట్టుకోవచ్చు శివుడికి. మనం చూస్తుంటాం, గుళ్ళకి వెళ్తారు, వజ్రాల కిరీటాలు బంగారపు ఇస్తుంటారు. కానీ ధర్మం వదిలిపెడితే రావణాసుడికి పట్టిన గతే వేల కోట్లు ఉన్న హిట్లర్ అయినా, లక్షల కోట్లు ఉన్న హిట్లర్ అయినా, లేదంటే అంతమంది పెద్ద పెద్ద నాయకులకైనా ఏం జరిగిందో అదే జరిగింది. ధర్మాన్ని వైపు ఎవరైతే నిలబడతాడో వాడు శివభక్తుడు అయి ఉంటే ఇంకా మంచి జరిగింది.